హాయ్ గాయస్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఇవాళ హాఫ్ సారీ వేసుకొని కొంచెం మంచిగా రెడీ అయినా అనమాట. అందుకు ఇంకా పనిలో పని ఒక వీడియో చేద్దాం అనుకొని ఎప్పటి నుంచో వీడియో చేద్దాం అనుకుంటున్నా, మర్చిపోతున్నా. అంటే మర్చిపోవడం కాదు, బేసిక్గా ఇంకా సమ్మర్ కదా, అంతా రెడీ అయ్యి కొంచెం లేజినెస్ అనమాట. అందుకు ఇంకా పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నా. ఇప్పుడు ఎలాగో రెడీ అయి ఉన్నాను కదా అని చెప్పేసి ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా. సో అదే నా బ్యాంగిల్ కలెక్షన్. సో నా బ్యాంగిల్ కలెక్షన్, ఇయర్ రింగ్స్, ఇంకా నా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. సో ఇలా కొన్ని వీడియోస్ చేద్దాము, మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను, నా మేకప్ ప్రోడక్ట్స్ అవన్నీ. కానీ ఎందుకో అట్లా బై మిస్టేక్ పోస్ట్పోన్ అయితే వస్తుందన్నమాట. సో ఇవాళ అయితే నా బ్యాంగిల్ కలెక్షన్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో చాలా ఉన్నాయన్నమాట నా బ్యాంగిల్స్. లిటరల్లీ నా స్కూల్ ఏజ్ ఆ టైం నుంచే ఉన్నాయన్నమాట నా దగ్గర బ్యాంగిల్స్. అంటే అంత జాగ్రత్తగా పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు మీకు ఆ బ్యాంగిల్స్ చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్. సో ఫస్ట్ మీకు కనిపిస్తుందా? సో ఫస్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్. సో ఇంకా వీటికి చాలా బ్యాంగిల్స్కి ప్లేస్ లేదనమాట. ఎన్ని డబ్బాలు కొన్నా కానీ నిండిపోతూనే ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి నా డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టేశాను అనమాట. సో దాందే ఇది ఉంది కదా హ్యాండిల్. సో దాందే అనమాట. ఇంకా ఇవి ఎక్కడ పెట్టేకి లేదు, నాకు బాక్స్ కూడా లేదనమాట, డబ్బాలు కూడా లేవు. అప్పుడు కవర్లో ప్యాకేజ్ చేసి పెట్టిండు అనమాట, అందుకు బాక్సెస్ ఏం లేవు. సో అందుకు ఇట్లనే పెట్టేసినాము. సో ఇవన్నీ ఈ 3 సెట్స్ వచ్చేసి నా స్కూల్ టైంలో అనమాట. సో ఇది నాకు తెలిసి నా 8th క్లాస్ బర్త్డే అప్పుడుది, ఈ రెడ్ కలర్ బ్యాంగిల్స్. సో ఇది ఒక హ్యాండ్కి, ఇది ఇంకో హ్యాండ్కి అనమాట. సో ఇది నేను వేసుకొని చూపిస్తాను. సో ఇదనమాట. సో ఇది రెడ్ కలర్. ఇవన్నీ ఈ 3 సెట్స్ వచ్చేసి మెటల్ బ్యాంగిల్స్ అనమాట. ఈ సెట్స్ అన్ని మెటల్ బ్యాంగిల్స్. ఇప్పుడు మనం ఇట్లా బెండ్ చేసామనుకో వంగిపోతాయి అన్నమాట. సో ఇవి నా స్కూల్ అప్పుడు అనమాట, నా 8th క్లాస్ బర్త్డే అప్పుడుది. నాకు బాగా గుర్తుంది. అప్పుడు మ్యాచింగ్ ఉండేదాన్ని అనమాట డ్రెస్సెస్కి. సో అట్లా అప్పుడు ఏంటంటే మా మమ్మీ పెద్ద సైజ్ తీసుకునేదన్నమాట. మళ్ళీ ఎందుకో తెలియదు, డ్రెస్సెస్ కూడా అంతే. నాకు చిన్నప్పుడల్లా నాకు పెద్ద సైజ్ తీసుకునేది. నా స్కూల్ టైం మంచి కాస్ట్లీ డ్రెస్సెస్ ఉంటాయి కదా, నెట్టెడ్ డ్రెస్సెస్, అవి కూడా ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా నాకు ఫిట్ అవుతాయి అనమాట. అంటే అప్పట్లోనే నాకు పెద్ద సైజ్ తీసుకునేది మా మమ్మీ. సో ఇవన్నమాట ఫస్ట్ పేర్ బ్యాంగిల్స్. బాగుంటాయి ఇప్పుడు కూడా మంచిగా వేసుకుంటే. సో అట్లా డ్రెస్సెస్ పైకి మ్యాచింగ్ తీసుకునేదాన్ని అనమాట. అండ్ ఇంకో సెట్ వచ్చేసి ఇవి చాలా ఉన్నాయి బ్యాంగిల్స్, ఎక్కువ పేరు ఉన్నాయి. ఇది ఒక హ్యాండ్కి అనమాట, బ్లూ కలర్, మంచి బ్లూ కలర్. అసలుకి ఈ బ్యాంగిల్స్ మేము వాష్ కూడా చేసినాము. అంటే దుమ్ము పట్టింటాయి కదా, సో మెటల్ కాబట్టి ఏం అవ్వదు. చెమ్కి కూడా కొన్నిటికైతే పోలేదు. సో ఇప్పటికి నాకు సైజు సరిపోయినాయి. అప్పుడు ఇంకా చూసుకోండి, అప్పుడు చాలా లూజ్ ఉండేవన్నమాట. ఇలా వేసుకుంటే ఇట్లా వచ్చేవన్నమాట, నాకు జారీ వచ్చేవి. ఇప్పుడు మంచిగా సరిపోయినాయి ఫిట్టింగ్ అలా అంతా. సో ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పట్లో ఇలాంటి బ్యాంగిల్సే ట్రెండ్ అయిపోయినాయి కదా. సో ఇవి చాలా బాగున్నాయి కదా. ఈ కలర్ కూడా చాలా బాగుంది. మేము వాష్ కూడా చేస్తామన్నమాట, అయినా కానీ కలర్ పోవడం కానీ అలాంటివి అస్సలకి జరగలేదు. సో ఇవి టోటల్ ఎన్నో వచ్చినాయి, చాలా వచ్చినాయి ఇవి. సో ఇవి చూడండి, ఇందాక నేను వేసుకుంది ఒక హ్యాండ్కే అనమాట. ఇవి
నా ఫేవరెట్, మంచిగా ఉంటాయి. ఇంకో బ్యాంగిల్స్ వచ్చేసి ఇవన్నీ మెటల్ బ్యాంగిల్సే. ఇవి పర్పుల్ కలర్ బ్యాంగిల్స్ అనమాట, పర్పుల్ అండ్ గోల్డ్. ఇదైతే లిటరల్ వాష్ చేసినా కానీ చెమ్కి ఉంది, చూసినారా? అస్సలు పోలేదు చెమ్కి. నేను ఫుల్ హ్యాండ్కి వేసుకొని చూపిస్తాను. ఇవి కొంచెం డెలికేట్గా ఉంటాయి. మనం జస్ట్ మన హ్యాండ్తో ప్రెషర్ పెట్టి ఇట్లా అన్నాం అనుకోండి, వంగిపోతాయి కూడా ఇవి. సో పర్పుల్ కలర్ చాలా బాగుంది కదా, వావ్. నాకు ఏదైనా అకేషన్స్కి ఇట్లా మంచిగా దండిగా బ్యాంగిల్స్ వేసుకోవడం అంటే ఇష్టము. నార్మల్గా అయితే పెద్దగా వాడను అసలుకి. ఇప్పుడు కూడా చూసారు కదా, ఏమీ లేవు హ్యాండ్స్కి. సో అలా అనమాట. సో ఇది మెటల్ బ్యాంగిల్స్, నా స్కూల్ ఏజ్ అప్పటి నుంచి జాగ్రత్తగా పెట్టుకున్న బ్యాంగిల్స్. బ్యాంగిల్స్ చాలా ఉన్నాయి. మేబీ పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ కూడా వస్తాయేమో, బికాజ్ నాకు ఏం అర్థం కావట్లేదు ఏవేవి చూపించాలనేది. సో ఇవి వచ్చేసి రీసెంట్గా తీసుకునేది అనమాట. లాస్ట్ ఇయర్ మాకు ఇక్కడ తిక్కసాం తిన్నారులా అని జరుగుతుంది. సో తిక్కసాం తిన్నారులో మా ఫ్రెండ్స్తో అట్లా వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. ఇవి ఈరోజే నేను ఉగాదికి పేరప్ చేసుకున్నాను ఇవి బ్యాంగిల్స్. నా దగ్గర గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో లంగా ఓని ఉంది. సో అట్లా ఇవి కలిపేసేస్తే బాగుంటుంది, గ్రీన్ అండ్ ఇది పింక్. సో ఇవన్నీ మిక్సప్ చేసి వేసుకున్నాను అనమాట. బెండ్ కూడా అవ్వవు, నార్మల్గా మనం వాడుతుంటాం కదా అవే. లైటింగ్కి ఇది నార్మల్ ఎనామిల్ సింపుల్ డిజైన్ అనమాట. ఇవి 100 అనుకుంటా ఒక్కో బాక్స్ 100 80 100 రూపీస్ అనమాట. సో నేను ఈ 2 తీసుకున్నాను, ఈ లాస్ట్ ఇయర్ తీసుకున్న బ్యాంగిల్స్. అండ్ మీకు ఇది చూపించాలి, ఇవేంటబ్బా గిఫ్ట్ బాక్సెస్లో బ్యాంగిల్స్ ఉన్నాయా అనుకుంటారేమో. సో ఇవి గిఫ్ట్ బాక్సెస్ కాదనమాట, చూపిస్తా చూడండి. ఇక్కడ కనిపిస్తుందా ఎంఐ. సో ఇవి ఫోన్ డబ్బాలు అనమాట. ఫోన్ డబ్బాలు చాలా స్ట్రాంగ్ ఉంటాయి. నేనైతే ఇట్లా ఫోన్కి వచ్చిన బాక్సెస్ అన్నీ ఇట్లా ఏదైనా ఆర్గనైజర్గా స్టోరేజ్ బాక్సెస్ లాగా పెట్టుకుంటాను. ఏవైనా ఇయర్ రింగ్స్ కానీ మన జ్యువెలరీస్ ఏవైనా ఉంటాయి కదా అలాంటివి పెట్టుకుంటా. సో అట్లనే దీంట్లో కూడా బ్యాంగిల్స్ పెట్టాను అనమాట. దీంట్లో ఏం బ్యాంగిల్స్ పెట్టానంటే థ్రెడ్ బ్యాంగిల్స్ పెట్టాను. సో నేనే ఓన్గా చేసుకునేది. ఇది చూపిస్తా. ఈ 2 దానికి వచ్చిన డబ్బాలు అనమాట, చాలా స్ట్రాంగ్ ఉంటాయి, ఫోన్కి వచ్చిన మొబైల్కి వచ్చిన డబ్బాలు. సో ఇవి వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ నేనే ఓన్గా తయారు చేసుకున్నా. ఇప్పుడు నాకైతే చాలా ఇష్టం అనమాట ఇట్లా థ్రెడ్ బ్యాంగిల్స్ నేనే సొంతంగా చేసుకొని వేసుకోవడం. నార్మల్గా ఆన్లైన్లో చూస్తే చాలా కాస్ట్ చెప్తున్నారు, ఒక్కొక్కటి ఒక పెయిరే 500-1000. బా అసలుకి మోడల్ని బట్టి మినిమం అంటే 500 చెప్తున్నారు అనమాట. చాలా సింపుల్ అనమాట, మనమే ఇంట్లో చేసుకోవచ్చు థ్రెడ్ బ్యాంగిల్స్. సో ఇవి వచ్చేసి మా అమ్మవి, అంటే మిగిలిపోయి ఉంటాయి కదా బ్యాంగిల్స్, మట్టి గాజులు మిగిలిపోయి ఉంటాయి కదా. సో అవన్నీ 1, 2 అలా ఉంటాయి కదా, వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేనే ఇలా సింపుల్గా అన్ని థ్రెడ్ బ్యాంగిల్స్ లాగా చేసినాను. ఇది ఇంకోటి ఎలబ్బా, సింపుల్గా బాగుంటుంది కదా. ఇవి వచ్చేసి 4 చేసినాను, ఈ హ్యాండ్కి లేదంటే మనం సింపుల్గా అన్నీ ఒకే హ్యాండ్కి వేసేసుకొని వాచ్ పెట్టేసుకుంటే అయిపోతుంది. బాగుంది కదా. సో ఇది రెడ్ కాదనమాట, జిగ్గి ఉంటుంది. అది సపరేట్ థ్రెడ్. మీకు షైనింగ్ మెరుస్తూ ఉంటుంది, లైటింగ్కి ఆ మెరుపు కనిపించట్లేదు. చూడండి చాలా బాగుంటాయి ఇవి. అండ్ నెక్స్ట్ నా దగ్గర టైం లేదండి. టైం ఉంటే నిజంగా నాకు ఇలాంటివి ఇంట్రెస్ట్ అనమాట చేసుకోవడము. ఫేవరెట్ కలర్ బ్లూ, చాలా బాగుంది కదా. ఇవి కూడా అంతే, ఇవి కూడా మట్టి గాజులే. నేను ఇలా తయారు చేసుకున్నాను అనమాట, మిగిలిపోయి ఉంటాయి కదా. చూడండి ఎంత బాగుంది కదా. సింపుల్గా ఉన్నా కానీ ఇలా సింపుల్గా
బ్యాంగిల్స్ వేసుకొని ప్లెయిన్ శారీస్కి ఇలానే కాకుండా మధ్యలో మధ్యలో వేరే మన నార్మల్ గాజులు ఉన్నాయి కదా, అలాంటివి కూడా ఇట్లా మధ్యలో మధ్యలో వేసుకుంటే చాలా బాగుంటుంది. మంచిగా పేరప్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా సింపుల్గా మీకు ఇష్టం ఉన్నదని సింపుల్గా వేసుకోవచ్చు. సో చాలా బాగుంది. ఇంకోటి ఇవి 2 బ్యాంగిల్సే మిగిలినాయి నా దగ్గర. సో కొంచెం వైడ్గా ఉంటాయి. సో నేను కొత్తగా వెరైటీ మోడల్లో తయారు చేశాను అనమాట. చూసారు కదా, డబల్ కలర్ అండ్ ఇలా డిఫరెంట్ ఉంటుందన్నమాట. చూసారా, నాకు ఏదైనా ఒక స్కిల్ని ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టము. తయారు చేసుకోవడం అంటే ఇంకా ఇష్టము, కానీ టైం లేదు కాబట్టి నేను. చూసారా ఎంత బాగుంటుంది ఇది. ఇలా ఇక్కడ ఉంది కదా, ఇలా కూడా వేసుకోవచ్చు. సో మిక్సప్ అయిపోతుంది చూడండి. ఒక హ్యాండ్కి వాచ్ పెట్టుకొని ఇవి వేసేసుకుంటే సరిపోతుంది. బాగున్నాయి కదా. అండ్ ఇవి వచ్చేసి ఇవి కూడా అంతే మిగిలిపోయాయి అనమాట. ఇంత చిన్న హ్యాండ్ ఏంటబ్బా అనుకోద్దండి, నా చేతులు ఇంత చిన్నగా ఉంటాయి. సో ఇవి కూడా గోల్డ్ జరీ అనమాట. ఆ థ్రెడ్ ఉంటే నా దగ్గర ఇది వేసేసాను. దీంట్లో కూడా సెట్ అయిపోతుంది అనమాట, మ్యాచింగ్ అయిపోతుంది. మీరు ఎలా కావాలన్నా అలా సెట్ చేసేస్తే లుక్కే అదుర్స్ అనమాట. సో చూసారా, మీకు శారీస్కి తగ్గట్టుగా వేసేసుకుంటే సరిపోతుంది. బాగుంది కదా, కలర్ కాంబినేషన్ బాగుంది. ఇవన్నీ ఇలా ఇందులో పెట్టేస్తాను డబ్బాలో. అంటే కొంచెం పైన ఫోన్ మొబైల్ అదంతా ఉంటుంది కదా, సో బాగుండదు, అంత లుక్ మంచిగా ఉండాలని చెప్పేసి నేనే ఇట్లా దీన్ని గిఫ్ట్ వ్రాప్ అంతా చేసేసి, గిఫ్ట్ వ్రాపర్ ఉందన్నమాట మా ఇంట్లో మిగిలిపోయిండే, అది అతికిచ్చేసాను అనమాట. సో చాలా బాగుంది సింపుల్గా. సో ఇలా పెట్టేసుకుంటే అయిపోయి. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఇవి ఏంది సింగిల్ బ్యాంగిల్స్ అంటారు, సింగిల్ బ్యాంగిల్స్ అంటారు నార్మల్గా అయితే. మేము వచ్చేసి గోట్లు అంటాము. మీరు ఎంతమంది మీ భాషలో ఏమంటారో నాకు తెలియదు, మేమైతే గోట్లు అంటాం. గోట్లు చిన్నప్పటి నుంచి. ఇవి సింగిల్ బ్యాంగిల్స్, చాలా వెయిట్ ఉంటాయి ఇవి డైలీ యూజ్కి రఫ్ అండ్ టఫ్గా వాడచ్చు. సింపుల్గా బాగుంటాయి అన్నమాట. ఒక్క హ్యాండ్కే వేసుకున్న సరిపోతుంది. ఇది మట్టి అనమాట, మట్టి గాజే. కింద వేస్తే బ్రేక్ అవుతుంది. ఇది చూడండి ఎంత బాగుంది కదా డిజైన్. అన్నిటికీ డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అయిపోతుంది. ఇవి గ్లాస్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి కూడా గోట్లు. ఇవి గ్లాస్ బ్యాంగిల్ చూసారా. సో ఇవి కూడా కింద వేస్తే టపక్కుమని పగిలిపోతాయి. గ్లాస్ బ్యాంగిల్ ఇవి. అండ్ ఇది అప్పుడెప్పుడో ఏదో మ్యాచింగ్గా సెట్ తీసుకుంటే ఇక్కడ సైడ్న చిన్న చిన్న బ్యాంగిల్స్ వచ్చిండే, అవి పోయినాయి. ఆ తన్నుకులు కూడా అన్నీ పోయినాయి. ఈ మిడిల్ బ్యాంగిల్ ఉంది కదా, ఇవి స్ట్రాంగ్ ఉన్నాయన్నమాట. ఇవి కూడా మట్టి గాజులు ఇలా అతికిచ్చి పెట్టారు. ఇవి మొత్తం ఇట్లా చెమ్కి ఉంటుంది అనమాట. ఇవి ఇంకా సింగిల్గా బాగుంటాయి, ఎక్కడికైనా వేసుకొని వెళ్ళినా కానీ అని నేను ఇలా పెట్టుకున్నాను అనమాట కదా. సింగిల్ బ్యాంగిల్ బాగుంటుంది. సో అదనమాట. సో ఇవి బ్రేకబుల్ బ్యాంగిల్స్, అందుకే దీన్ని కూడా సపరేట్ డబ్బాలో పెట్టాను. ఇది కూడా ఫోన్ డబ్బానే మిగిలిపోయింటే ఇట్లా మంచిగా ర్యాప్ చేసి పెట్టాను అనమాట. సో చూసారా, మీరు కూడా ఇది ఒక టెక్నిక్ ట్రిక్కో ఏదో ఒకటి అనుకోండి. మన ఫోన్ డబ్బాలు చాలా స్ట్రాంగ్ ఉంటాయి, ఇయర్ రింగ్స్ కానీ అట్లా పెట్టుకోవచ్చు. సో ఇంకా ఇప్పుడు పెద్ద బాక్స్ వచ్చింది. సో చూసారా, సో చాలా ఉన్నాయన్నమాట బ్యాంగిల్స్. ఇప్పుడు ఈ కలెక్షన్ మీకు చూపిస్తాను. కొన్ని కవర్స్లో ఉన్నాయి, నేను ఓపెన్ చేసి చూపించలేను. మళ్ళీ సర్దడంలో నాకు
సీన్ సితార అయిపోతుంది. సో ఇవి వచ్చేసి ఇవి మా అమ్మకు అనుకుంటా తీసుకుంది, సారీ. అయినా కానీ బ్యాంగిలే కదా, నాదైతే ఏముంది మా అమ్మదైతే ఏముంది చెప్పండి. సో ఇవి చార్మినార్లో తీసుకున్నాము. అంటే నేను తీసుకోలే, మా అన్న వెళ్ళినప్పుడు మేము చార్మినార్లో, అప్పుడు నేను వెళ్ళలేదన్నమాట హైదరాబాద్కి ఒకసారి కూడా, అప్పుడు వెళ్ళమని చెప్పినాను అనమాట. చార్మినార్లో బ్యాంగిల్స్ బాగుంటాయి అన్నారు కదా, సో అలా వెళ్ళమని చెప్పినాను. అక్కడ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఒకసారి చూడు అని చెప్తే ఇవి చూశాడు. ఈ మధ్యలో మిడిల్ వచ్చేసి థ్రెడ్ అనమాట, థ్రెడ్ బ్యాంగిల్స్. సైడ్ వన్నీ మట్టి గాజు, సైడ్ మట్టి గాజు జిగ్గి జిగ్గి ఉంటుంది అనమాట. సో ఈ జిగ్గి జిగ్గి ఏంటంటే నాకు మొత్తం స్కిన్కి అంతా అంటుకుంటుంది అనమాట జిగ్గి బ్యాంగిల్స్. సో ఇంకా వేసుకోలేదు, ఇది ఒక్కసారి కూడా వేసుకోలే. ఇవి ఇంకో కలర్ గ్రీన్, ఇవి కూడా నేనే తెప్పించుకున్నా, గ్రీన్ అండ్ పింక్. యాక్చువల్లీ ఈ బ్యాంగిల్స్ కొనకముందు ఇవి గ్రీన్ అండ్ పింక్, ఇవి హాఫ్ శారీ కానీ తీసుకున్నాను కదా, ఇవి కొనకముందు ఇవి తీసుకున్నాను అనమాట. సో ఆ హాఫ్ శారీకి మ్యాచ్ అవుతాయి అని చెప్పేసి ఇలా మిక్సప్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది కదా అని కొనుక్కున్నా. బట్ ఇవి ఏమైందంటే పింక్ కలర్ మా అమ్మ ఇంకో సైజ్ తీసుకోయింది, బట్ ఇవి సరిగ్గా లేదనమాట, అంత థ్రెడ్ బాగాలే. ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా నేను చేసుకున్న థ్రెడ్, అవి ఎన్నిసార్లు వేసుకున్నానంటే బ్రేకేజ్ అవ్వడం కానీ, థ్రెడ్ అది ఊడిపోవడం కానీ ఏం జరగలేదు, బ్యాంగిల్ పగలడం కానీ ఏం జరగలేదు. కానీ ఇవైతే మా అమ్మ వేసుకుందో లేదో ఓన్లీ ఒక్క యూజ్కి బ్యాంగిల్ పగిలి మొత్తం థ్రెడ్ అంతా బయటకు వచ్చేసింది అనమాట. సో బ్యాంగిల్ అంత క్వాలిటీ లేదు ఇది. సో అందుకు నేను ఇంకా అసలు వాడను కూడా వాడలే, చాలా డెలికేట్ ఉన్నాయన్నమాట బ్యాంగిల్స్ కూడా. అండ్ ఆల్సో థ్రెడ్ కూడా సరిగ్గా లేదు, ఊరికేనే వచ్చేస్తుంది అనమాట థ్రెడ్. సో ఇవి అండ్ ఇవి వచ్చేసి ఇవి కూడా తిరునాళ్ళలో తీసుకున్నా, ఏదో జాతరలో తీసుకున్నాను. ఇవి చాలా బాగుంటాయి, ఏ బ్యాంగిల్స్కైనా సెట్ అయిపోతాయి. నేను చూపించాను మీకు, అంటే నా వీడియోస్ చూస్తుంటే నా రీల్స్ కానీ అలా హాఫ్ శారీ వేసుకున్నప్పుడు మోస్ట్లీ ఇవే వేసుకుంటుంటా. అదే మీకు లైటింగ్కి ఇది సరిగ్గా అంత అనిపించలేదు. సో మల్టీ కలర్స్ అనమాట, ఇలా ఉందా, ఇలా ఉంటుంది. సో లోపల కుచ్చుకోవడం కానీ అట్లా ఏమీ జరగదన్నమాట, చూసారా. సో అన్నీ ఏ డ్రెస్కైనా మ్యాచ్ అయిపోతాయి, గోల్డ్ కలర్లో ఉంది కాబట్టి ఏ డ్రెస్కైనా మ్యాచ్ అయిపోతాయి. ఇది ఎగ్జిబిషన్లోనో ఏదో జాతరలోనో తీసుకున్నాను, కనిపిస్తుందా. సో నేనైతే 4 తీసుకున్నాను అనమాట, 2 అలా వస్తాయి అనమాట ఒక పెయిర్లో. 2 బ్యాంగిల్స్ కాస్ట్ ఎంతోనో చెప్పిండే. ఇలా సో 2 బ్యాంగిల్స్ కాస్ట్ ఎంతో చెప్పిండే. నేను ఏమనుకున్నా అంటే ఏదైనా సైడ్కి బ్యాంగిల్స్కి సైడ్న వేస్తే బాగుంటాయి కదా అని చెప్పేసి ఇంకా 4 తీసుకున్నాను అనమాట. సో మీకు చూపిస్తాను ఎలా పేరప్ చేయొచ్చు. ఇవి కూడా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్సే, నా ఫేవరెట్ అంటే ఫేవరెట్. ఇప్పటికీ ఇవి చాలా శారీస్కి చాలా డ్రెస్సెస్కి మ్యాచ్ అయిపోయినాయి ఈ బ్యాంగిల్స్. ఇవి థ్రెడ్ ప్లస్ మధ్యలో సమ్ స్టోన్ టైప్ అట్లా వచ్చింది, మీకు థ్రెడ్ అంతగా అనిపించదు, బ్యాంగిలే అట్లా కలర్ ఏమో అనుకుంటారు. ఇవి ప్లాస్టిక్ బ్యాంగిల్, లైట్గా థ్రెడ్ వచ్చిందనమాట. దూరం నుంచి చూస్తే నార్మల్ బ్యాంగిలేనేమో, బ్యాంగిలే ఆ కలర్ ఉందేమో అనుకుంటారు, కానీ ఇలా వస్తుంది థ్రెడ్ అనమాట. ఇవి నేను ఎక్కువ ఇలా పేరప్ చేసుకుంటుంటే 1 2 3 4 5 6 ఇలా ఎక్కువ ఈ బ్యాంగిల్స్కి అనమాట పేరప్ చేసినాను. ఇవి చూసారా, కదా చాలా బాగుంటుంది. ఇవి కలర్ కాంబినేషన్ కూడా భలే సెట్ అయిపోయింది అనమాట, ఈ గోల్డ్ ఇలా వేసి చాలా బాగుంటుంది. నేను ఇంకో హ్యాండ్కి కూడా వేసుకుంటాను చూడండి. హాఫ్ శారీస్ కన్నిటికీ నాకు ఇవే సెట్ అయిపోయినాయి. సో చాలా బాగున్నాయి అనమాట ఇవి. సో ఇవి యాక్చువల్లీ నేను తీసుకోలేదు, మా అమ్మ తీసుకుంది, కానీ నాకు సెట్ అయిపోయినాయి అనమాట, నాకు కూడా సరిపోయినాయి ఇవి. సో నేనే వాడుతున్నాను ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి
ఇవి మా అమ్మ తీసుకుపోయింది అనమాట. నాకు ఎక్కువ ఇట్లా జిగ్గి జిగ్గి ఉండేవి అంతగా నచ్చవు. ఏదైనా గ్రాండ్గా డ్రెస్ వేసినప్పుడు ఏదైనా పార్టీస్కి అలా బాగుంటుంది. ఇవి జిగ్గి జిగ్గి ఉన్నట్టు అనిపిస్తుంది కదా, జిగ్గి కాదు, ఇది స్టోన్స్ అనమాట, గోల్డ్ స్టోన్స్. ఇటు సైడ్ ఇదంతా ఒక లేయర్ స్టోన్, ఇది డబల్ లేయర్ షైనింగ్ అవుతుంది కదా. మీకు ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, షైనింగ్ అవుతున్నాయి కదా, ఇవి ఇలా అనమాట బ్యాంగిల్స్. మీకు బ్యాక్ క్యామ్ నుంచి చూపిస్తున్నాను ఒకసారి ఎలా ఉన్నాయి అనేది. ఇదిగోండి, ఫ్రంట్ క్యామ్లో మీకు అంతా కనిపించట్లే కదా, ఇవి సైడ్ బ్యాంగిల్స్ అనమాట, చాలా బాగున్నాయి కదా. ఇవి అవి థ్రెడ్ బ్యాంగిల్స్ అని చెప్పాను కదా, అవన్నమాట. సో చూసారా ఎంత బాగున్నాయో. అండ్ ఇందాక మీకు చూపించాను కదా నా స్కూల్ టైం అప్పటి నుంచి కొన్నానని చెప్పి బ్యాంగిల్స్, మెటల్ బ్యాంగిల్స్. సో అవి ఒకసారి బ్యాక్ క్యామ్ నుంచి చూపిస్తున్నా, మంచిగా కనిపిస్తాయని. ఇది కలర్ పోయింది అనుకుంటున్నారేమో, కలర్ పోలేదండి, అదే అనమాట, సేమ్ కలరే. ఇవి బ్లూ, ఇవి కూడా కలర్ పోలేదు. ఇవి రెడ్ అనమాట. ఏమంటే కొన్ని అట్లా వంకర్ టింకర్ అయిపోయినాయి, చెప్పినా కదా మనం ఎలా చేస్తే అలా అయిపోతాయి ఇవని. మళ్ళీ మంచిగా ఒక సర్క్యులర్ అది ఏదైనా తీసుకొని పెడితే బాగుంటుంది అనమాట. మళ్ళీ సేమ్ సైజుకి వచ్చేసాయి. ఇవి రెడ్ అండ్ ఇవి పర్పుల్కి కూడా చూడండి జిగ్గి అస్సలు పోలేదు అనమాట, ఎంత వాష్ చేసినా కానీ పోలేదు జిగ్గి. ఇవి మెటల్ బ్యాంగిల్స్. అండ్ నా నెక్స్ట్ బ్యాంగిల్ వచ్చేసి ఇది చాలా చిన్నది, కానీ సైజ్ అయితే నాకు సరిపోయింది. ఇంకా కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటుంటే వచ్చేస్తున్నాయి అనమాట. ఇవి పింక్ కలర్, ఇవి రీసెంట్గానే తీసుకున్నాను, అందుకే ప్యాకింగ్ కూడా అట్లనే పెట్టాను నేను. ఎందుకంటే ప్యాకింగ్ ఉండేటివి అట్లనే పెట్టేస్తాను అనమాట. ఏదైనా పోయినవి మాత్రమే ఇంకా అలా పెట్టేస్తా, కానీ ప్యాకింగ్ ఉండేవి అలానే పెడతాను. వాడుకున్న తర్వాత కూడా మళ్ళీ ప్యాకింగ్లోనే పెట్టేసి మళ్ళీ పెట్టేస్తాను అనమాట. మళ్ళీ సర్ది పెట్టుకుంటాను. బికాజ్ దుమ్ము పడ్డం కానీ ఇట్లా ఎక్స్పోజర్ గాలికి అయిపోయినాయి అనుకోండి, బ్లాక్ అవ్వడం అలా అవుతాయి. సో ఇవి నేను మళ్ళీ మీకు బ్యాక్ హ్యాండ్ నుంచి కూడా చూపిస్తాను. ఇదైతే ఒకటి ఓపెన్ చేసి మీకు వేసుకొని చూపిస్తా, చాలా బాగున్నాయి అనమాట. ఇవి ఒక 2 pairs నేను ఒక పేర్ వచ్చేసి 100 రూపీస్, ఇంకో కవర్ చూపించాను కదా ప్యాకెట్, అది 100 రూపీస్ అనమాట. ఒక షాప్లోనే దొరకలేదు, మళ్ళీ సేమ్ కలర్ నాకు కావాలని చెప్పేసి నేను మళ్ళీ వేరే షాప్కి అట్లా తిరిగాను, అప్పుడు దొరికాయన్నమాట. ఇది కూడా మెటల్ బ్యాంగిల్ ప్లస్ మధ్యలో ఇలా స్టోన్ ఉంటుంది అనమాట, మధ్యలో స్టోన్ బ్యాంగిల్ అలా. ఇవి చాలా సన్నగా ఉంటాయి బ్యాంగిల్. ఇది కలర్ అనమాట, కలర్ ఎంతవరకు పోతుందో లేదో తెలియదు, ఇలా వస్తుంది. ఇది మధ్యలో కలర్. సో చూసారా, మెటల్ అనమాట ఇవి. సో కొంచెం అంటే అన్నీ వేసేస్తున్నా కాబట్టి అట్లా ఉంది, కానీ ఈజీగానే ఎక్కేస్తాయి ఇవి. చూసారా, దీస్ ఆర్ వెరీ వెరీ ప్రిటీ, అసలుకి చాలా బాగుంటాయి ఇవి. నేను అందుకే ఇప్పుడు నార్మల్గా వాళ్ళు ఎలా ఇచ్చారంటే ఒకటే ఒక పెయిర్ లాగా ఇచ్చినారు, మళ్ళీ కొన్ని వేసేస్తే సో ఇలా అనమాట. ఇలా ఒక హ్యాండ్కి వేసుకోవాలి, ఇలా ఒక హ్యాండ్కి వేసుకోవాలి, ఇలా ఒక హ్యాండ్కి వేసుకోవాలి, ఇలా ఒక హ్యాండ్కి వేసుకోవాలి. నాకేంటంటే ఈ కలర్ ఇదంతా బాగా నచ్చి నేను ఈ సెట్ మొత్తం ఒక హ్యాండ్కే వేసుకుంటాను అని చెప్పి ఇంకో పెయిర్ తీసుకున్నాను అనమాట. ఇలా మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నేనైతే నా దగ్గర మోస్ట్లీ ఉన్న డ్రెస్సెస్ ఆ కలర్సే తీసుకున్నాను. పర్పుల్ ఉన్నాయి, ఎల్లో ఉన్నాయి, అలా ఉన్నాయన్నమాట. సో ఇంకా అన్ని కలర్స్ కావాలంటే మా అమ్మ నన్ను ఇసిరి బయట పడేస్తుంది ఇంట్లో నుంచి, అందుకు. సో చూసారా, చాలా బాగుంది. సో చూసారా, ఇప్పుడు బాగా అనిపిస్తుంది. మీకు మళ్ళీ బ్యాక్ క్యామ్ నుంచి చూపిస్తా. ఇదిగోండి చూసారా, బ్యాక్ క్యామ్ నుంచి ఎంత బాగుందో. ఇదిగో చూసారా, బ్యాక్ క్యామ్ నుంచి ఎంత బాగున్నాయో. ఇదిగోండి. సో చెప్తున్నాం కదా, మనం ఒక బ్యాంగిల్ ఏదైనా తీసుకున్నా కానీ మన దగ్గర ఇంకా వేరే బ్యాంగిల్స్ ఉన్నాయనుకో, రకరకాలుగా మ్యాచప్ చేసుకోవచ్చు అనమాట.
అదే ఒక స్కిల్ అనమాట. అలా వేసుకోవడం కూడా ఒక స్కిల్. అది కూడా ఒక స్కిల్ అనుకోద్దండి, ఆడవాళ్ళకి అవి కూడా ఒక స్కిల్లే. సో ఇవి ఇంత జాగ్రత్తగా కవర్లో పెట్టాము చూడండి. ఇవి పింక్ అనమాట. ఇవి ఎప్పుడో తీసుకున్నాయి. ఇవి కూడా మేబీ నా ఇంటర్ ఆ టైంలో తీసుకున్నాను అనుకుంటా. ఒక పేరు అయితే తీస్తాను. సో ఇది చూసారా, ఇవి కూడా జిగ్గి ఉన్నాయి. ఇవి కూడా వాష్ చేసాను, బట్ అసలు కలర్ పోలేదు అనమాట. ఇవి ప్యూర్ పింక్. పింక్ అంటారు కదా, చాలా లైక్ నార్మల్. ఏ పింకో నాకు తెలియదు రా నాయన, ఏదో పింకులో రకాలు మళ్ళీ నాకు తెలియదు. ఇవన్నమాట చూసారా, ఇవి ఎత్తి కొడతాయి అనమాట. దీనికి తగిన డ్రెస్ ఉంటేనే, మ్యాచ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఎత్తి కొట్టినట్టు చూడండి, ఎత్తి కొడతాయి. అదేండి, దీనికి తగిన డ్రెస్ ఉంటేనే ఇవి సెట్ అయిపోతాయి, లేదంటే బెటర్ ఫ్లాప్. బ్యాక్ క్యామ్ నుంచి చూపిస్తుంది మీకు. ఇదిగోండి పింక్. అయ్యో కనిపిస్తున్నాయా? సో ఈ చెమ్కి కూడా అసలుకి ఏమీ పోలేదు. సూపర్ ఉంటాయి అన్నమాట మెటల్ బ్యాంగిల్స్. ఓకే, ఇవి ఎందుకు ఇట్లాగా కవర్లో పెట్టానంటే, ఇవి చాలా ఉన్నాయి కదా క్వాంటిటీ. మనం ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే మిస్ అయిపోతాయి అన్నమాట. మళ్ళీ మిస్ అయిపోతే సరిగ్గా మ్యాచ్ అవ్వకపోవడం. ఇప్పుడు సెట్ అట్లా వేసుకుంటాం కదా, లైక్ ఒక హ్యాండ్కి 6, ఒక హ్యాండ్కి 6. ఇప్పుడు మళ్ళీ మిస్ అయిపోయినా అనుకో 6, 7 అట్లా అయిపోతాయి. అలాంటప్పుడు మళ్ళీ మనం ఆ గాజు తీసేసి మళ్ళీ వేస్ట్ అయిపోతాయి. అందుకు నేను ఇలా పెట్టాను అనమాట. ఇవి చాలా ఉన్నాయి కాబట్టి సెట్ కవర్లో పెట్టాను. ఇంకా డబ్బాలు ఇంకా కొనాలి, బట్ మా అమ్మ అడుస్తుంది అనమాట, కొనియట్లేదు. ఎందుకంటే ఆ డబ్బా కొన్నాను అనుకోండి, మళ్ళీ అది ఫిల్ చేయడానికి మళ్ళీ ఇంకా బ్యాంగిల్స్ కొనుక్కుంటాను అని మా అమ్మ బాధ. సారీ గాయస్. వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల పార్ట్ 1, పార్ట్ 2 లాగా తీశాను. నెక్స్ట్ పార్ట్ 2 వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ షేర్ అయితే నేను మాత్రం అడగను, మీకు నచ్చితే చేసుకోండి, లేదంటే లేదు. ఇదేం పెద్ద ఇన్ఫర్మేషన్ వీడియో కాదు షేర్ చేసుకోవడానికి. సో ప్లీజ్ లైక్ అయితే చేయండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కొట్టారనుకోండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అనమాట. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ మీకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.